తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే సామాన్యులకు పెద్దపీట వేస్తూ టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవారి సర్వదర్శనానికి వచ్చే భక్తులకు వీలైనంత త్వరగా దర్శనం కల్పించేలా చర్యలు తీసుకున్నట్లు తెలిసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో వర్చువల్ క్యూ లైన్లు ఏర్పాటు చేసి సర్వదర్శనం భక్తులకు 2-3 గంటల్లో శ్రీవారి దర్శనం కల్పించేలా చర్యలు తీసుకోవాలని టీటీడీ ధర్మకర్త మండలి సమావేశంలో నిర్ణయించారు. అలాగే తిరుపతి ప్రజలకు ప్రతి నెల మొదటి మంగళవారం స్వామివారి దర్శనానికి అవకాశం కల్పించాలని నిర్ణయించారు. శ్రీవారిని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది భక్తులు తరలి వస్తుంటారు. కొంతమంది కాలినడకన తిరుమలకు చేరుకుంటే మరికొంతమంది భక్తులు వాహనాల్లో తిరుమల కొండకు చేరుకుంటారు. ఇక శ్రీవారి దర్శనం కూడా పలు రకాలు. సర్వదర్శనం, దివ్య దర్శనం, విఐపి బ్రేక్ దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం, ఇలా పలు రకాలు. అయితే సామాన్యులు ఎక్కువగా సర్వదర్శనానికే ప్రాధాన్యమిస్తుంటారు. అయితే రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో సర్వదర్శనానికి వెళ్లే భక్తులు గంటల తరబడి కంపార్ట్మెంట్లో వేచి చూడాల్సి ఉంటుంది. పండుగ రోజుల్లో అయితే ఇది మరింత ఎక్కువగా ఉంటుంది. క్యూ లైన్లు దాటి కంపార్ట్మెంట్లు చేరి గంటల తరబడి అక్కడే ఉండాల్సి ఉంటుంది. అయితే ఈ సమస్యలకు చెక్ పెట్టేలా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన జరిగిన పాలక మండలి సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి వచ్చే భక్తులకు 2 నుంచి 3 గంటల్లోగా వెంకటేశ్వర స్వామి దర్శనం కల్పించేలా చర్యలు తీసుకోవాలని ధర్మకర్తల మండలి సమావేశంలో నిర్ణయించారు. ఇందుకోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయం తీసుకోనున్నారు. సామాన్య భక్తులకు త్వరితగిన శ్రీవారి దర్శన భాగ్యం కల్పించే విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకురానట్లు టీటీడీ ఈఓ శ్యామలరావు వెల్లడించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వర్చువల్ క్యూ ఏర్పాటు చేస్తామని 2-3 గంటల్లో వారికి దర్శనం కల్పించేలా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. మరోవైపు తిరుపతి పట్టణవాసులకు టీటీడీ శుభవార్త వినిపించింది. స్థానికులకు శ్రీవారి దర్శన భాగ్యం కల్పించాలని టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ప్రతి నెల మొదటి మంగళవారం తిరుపతి ప్రజలకు శ్రీవారి దర్శనానికి అవకాశం కల్పిస్తామని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు. అలాగే తిరుపతిలో శ్రీనివాస సేతు పేరును గరుడ వారధిగా నామకరణం చేయాలని నిర్ణయించినట్లు టీటీడీ చైర్మన్ తెలిపారు. అలాగే తిరుమల డంపింగ్ యార్డ్లోని చెత్త 3 నెలల్లో తొలగిస్తామని టీటీడీ చైర్మన్ చెప్పారు. టూరిజానికి కేటాయించే 4000 దర్శన టికెట్లను రద్దు చేస్తున్నామని టీటీడీ చైర్మన్ కొత్తగా కడుతున్న ముంతాజ్ హోటల్ అనుమతులు కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.